అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ Pranasya Knowledge of Economics. Myself Dr. G.V. Vijayasri. I am Assistant Professor of Economics Department, Adikanam University MSN campus. My education qualifications MA Economics from Andhra University campus, Visakhapatnam. I am also completed MBA from IGNOU, New Delhi. I completed PhD in Economics from Andhra University, Visakhapatnam. I qualified also APSET in 2013 in the subject of economics. I received best thesis award in the subject of economics. I have received gold medal also for research. I have 8 years of teaching experience. I published articles, books in various national and international journals. I have citations also. This is my introduction of myself. నేను ఎకనామిక్ సబ్జెక్ట్ని మీతో షేర్ చేసుకోవాలి, నా వరకు నాకున్న నాలెడ్జ్ మేరకు వరకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ఛానల్ ద్వారా నేను మైక్రో ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, మనం తెలిసినవే మీకు ఇవన్నీ కూడా ఎకనామిక్స్లో ఉన్న సబ్జెక్ట్స్ తీసుకుంటాను. సో ఈ వన్ బై మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య రీజన్ ఏంటంటే నాకున్న నాలెడ్జ్ వరకు మీతో షేర్ చేసుకుంటూ, మీ ఒపీనియన్స్ నేను తీసుకుంటూ, ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ కింద ఎకనామిక్స్ మీకు నాకు మధ్య ట్రాన్స్ఫర్ అవుతూ మీరు నేర్చుకుంటారు. మీతో పాటు మీ అభిప్రాయాల్లో నేను కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ ఛానల్ ఎంతో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఈ ఛానల్లో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, అసలు వాట్ ఈస్ ద ఎకనామిక్స్, అసలు మనం ఎకనామిక్స్ ఎందుకు చదువుకోవాలి, ఈ రోజు మన లైఫ్లో ఎకనామిక్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది. మనం అనుకుంటాం ఈ సబ్జెక్ట్ చదవాలా, ఎకనామిక్స్ ఏం చెప్తుంటుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, లేకపోతే మనకు లైఫ్లో ఈ సబ్జెక్ట్ చదివితే ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ జనరేషన్లో, లేదా బయట సిచ్యువేషన్స్లో మనం ఎలా ముందు అడుగు వేయాలి ఎకనామిక్స్ చదువుకుని అనేది మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ దీనికి ఆన్సర్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో మన అందరికీ తెలిసిందే, ఎకనామిక్స్ అంటే ఒక ఆర్థిక శాస్త్రమే కాకుండా ఇది మన డైలీ లైఫ్లో ప్రతిరోజు మనం లేచినప్పటి నుంచి కూడా మనం ఈ సబ్జెక్ట్ని మనం తెలియకుండానే వాడుతూ ఉంటాం. ఒక ఎకనామిక్స్ని తీసుకోవచ్చు, ఒక చిన్న బాబు వరకు కూడా మనం ఎకనామిక్స్ని యూజ్ చేస్తూనే ఉంటాం. ప్రతి సెకండ్ కూడా మనం ఎకనామిక్స్లో మనం ప్రతిరోజు ఉంటూనే ఉంటాం. ఎందుకంటే మీకు తెలిసిందే, మెయిన్ ఎకనామిక్స్ అంటే మనీని డీల్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎకనామిక్స్లో మనం ఉన్న నాలెడ్జ్ వరకు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ రోజు మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను ఫస్ట్ మనం ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ ద ఎకనామిక్స్? ఎకనామిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఫస్ట్ తీసుకుంటే, ఎకనామిక్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్స్ వర్క్యూస్, నామస్. ఈ 2 గ్రీక్ వర్డ్స్ నుంచి మనకి ఎకనామిక్స్ అనేది రావడం అనేది జరిగింది. మరి వీటి అర్థం ఏంటి అనుకుంటే, వర్క్యూస్ అంటే హౌస్ హోల్డ్ అని, నామస్ అంటే మేనేజ్మెంట్ అని దీనికి అర్థం రావడం అనేది జరిగింది. అంటే మేనేజ్మెంట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే అప్పుడు స్టార్టింగ్ మనం చూసుకుంటే గృహ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణగా మనం దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. అంటే అప్పుడు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వరకు మనం ఎకనామిక్స్ ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో అందుకే దీనికి మనకి వర్క్యూస్, నామస్ గా మనం తీసుకున్నాం. కానీ తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ పెరగడము, దీని యొక్క స్కోప్ లిమిట్ పెరగడం వల్ల దాన్ని మనం ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేమిటంటే, ద ఎకనామిక్స్ రిఫర్స్ టు ది స్టడీ ఆఫ్ హౌ పీపుల్ ఎర్న్, స్పెండ్ ఇన్కమ్ ఆన్ రిసోర్సెస్. అంటే ప్రజలు తమ నిత్య జీవితంలో చాలా శాలరీస్ని పొందడం ద్వారా కావచ్చు, వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. దాన్ని మళ్ళీ వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు, ఏ విషయాల మీద స్పెండ్ చేస్తారు, ఏ వస్తువులు పర్చేస్ చేస్తారు, అవి ఎంతవరకు తిరిగి రిటర్న్ ఇన్కమ్ వస్తాయా, అవన్నీ ఏ రిసోర్సెస్ మీద వాళ్ళు ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు, ఏ తర్వాత పర్చేస్ చేస్తున్నారు, ఇవన్నీ విషయాలను మనం ఎందులో చదువుకుంటాము అంటే కంపల్సరీ మనం ఎకనామిక్స్ వీటన్నిటికి సంబంధించిన స్టడీని మనం చెప్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హౌ హ్యూమన్స్ మేక్ డెసిషన్స్ ఇన్ ది ఫేస్ ఆఫ్ స్కేర్సిటీ. మీ అందరికీ తెలిసిందే, మన అందరికీ కోరికలు మాత్రం అన్లిమిటెడ్. ఈ రోజు ఒక కోరిక తిరుగుతుంది, మళ్ళీ రేడికి ఇంకో కోరిక పుడుతూ ఉంటుంది. కానీ కోరిక పుట్టినంత మాత్రాన మనకి రిసోర్సెస్ మాత్రం అవైలబిలిటీ అనేది ఉండదు. మన భూమి తీసుకుంటే అది స్టార్టింగ్ ఇప్పటికీ అది అలాగే ఉంది, కానీ మనకు వాంట్స్ మాత్రం
పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయాలి? స్కేర్సిటీ అనేది మనకి కొరత అనేది రావడం వస్తుంది. మన కోరికలు చూస్తే చాలా ఉన్నాయి. కానీ మనకున్న వాంట్స్ మాత్రం ఎక్కువ ఉన్నప్పటికీ మనకున్న రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆ తక్కువగా ఉన్న రిసోర్స్ ని ఉపయోగించి మన వాంట్స్ ఎలా మనం సాక్రిఫైస్ చేసుకోవచ్చు, తీర్చుకోవచ్చు అనే విషయాన్ని మనకు ముందుగా చెప్తుంది ఎలా అంటే ఎకనామిక్స్ చెప్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఏదైనా తీసుకోండి, స్కేర్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ స్కేర్సిటీని మనం పాజిటివ్ మేనర్ లో తీసుకుని మన వాంట్స్ ని, కోరికలను ఏ విధంగా సాటిస్ఫై చేసుకుంటూ మనం ముందుకు ఏ విధంగా అడుగు వేయాలని చెప్పడం ఏదంటే ఎకనామిక్స్. ఇంకా చెప్పాలంటే మనకి ఎకనామిక్స్ కోసం చాలా నిర్వచనాలు ఉన్నప్పటికీ కూడా మనకి 4 డెఫినేషన్స్ మనం ఎక్కువగా చెప్పుకుంటాం. అవేంటంటే ఆర్మ్ స్మిత్ వెల్త్ ఆఫ్ డెఫినేషన్, రాబిన్స్ స్కేర్సిటీ డెఫినేషన్, మార్షల్ వెల్ఫేర్ డెఫినేషన్, శామ్యుల్సన్ గ్రోత్ డెఫినేషన్. ఈ 4 డెఫినేషన్స్ కూడా మనం మెయిన్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఆర్మ్ స్మిత్ తర్వాత ఏమో మార్షల్ చెప్పుకొచ్చారు, మార్షల్ తర్వాత ఏమో రాబిన్స్ తర్వాత శామ్యుల్సన్. ఒకరి దాంట్లో బెనిఫిట్స్ ని, క్రిటిసిజమ్స్ ని తీసుకుంటూ మళ్ళీ వేరే ఒక డెఫినేషన్ దాన్ని తీసుకోవడం జరిగింది. మార్షల్ తర్వాత మళ్ళీ దానిలో ఉన్న మైనస్ క్రిటిసిజమ్స్ తీసుకొని రాబిన్సన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. రాబిన్స్ దానిలో ఉన్న క్రిటిసిజమ్స్ ని తీసుకొని శామ్యుల్సన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా మనకి వీళ్ళు ఒక రూపాన్ని మనకి ఎకనామిక్స్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. సో ఎకనామిక్స్ నాట్ ఓన్లీ ఫర్ స్కేర్సిటీ కాకుండా ఇంకా మనకి ఎకనామిక్స్ అనేది ఇట్ ఈస్ ఏ, మీకు అందరికీ తెలిసిందే, ఎకనామిక్స్ ఇస్ ఏ సోషల్ సైన్స్. మనకి మన సైన్స్ తీసుకుంటే ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, మీరు బాటనీ తీసుకుని, జువాలజీ తీసుకోండి, మీరు దేనినైనా మీరు ప్రాక్టికల్ గా నిరూపించాలంటే మనకి ల్యాబ్స్కి వెళ్తాం. కానీ మన ఎకనామిక్స్ మనకి ల్యాబ్ అంటే బయట మనకి ఇలాంటి ల్యాబ్స్ ఉండవు. మనకి సొసైటీని మించిన పెద్ద ల్యాబ్ ఏది లేదు. ఎందుకంటే ఎకనామిక్స్ అంటేనే మనకు ఒక హ్యూమన్ బిహేవియర్ గురించి చెప్తుంది, ఒక కన్జ్యూమర్ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది, ఒక ప్రొడ్యూస్ ఎలా బిహేవ్ చేస్తాడు, మొత్తం వీటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇస్తారు అంటే ఎకనామిక్స్ ఇస్తుంది మనకి. ఆ ఎకనామిక్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్స్ ఏ సోషల్ సైన్స్. అంటే సొసైటీని బేస్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము. ఎట్ ద సేమ్ టైం ఎకనామిక్స్ అంటే ప్రొడక్షన్ గురించి చెప్తుంది, డిస్ట్రిబ్యూషన్ కోసం చెప్తుంది, ఎట్ ద సేమ్ టైం కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడంలో అయ్యే వ్యయాల గురించి మాట్లాడుతుంది, దానికి కావాల్సిన డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో చెప్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్, సమానత్వం ఎలా పంపిణీ జరగాలి, ప్రజల మధ్య కావచ్చు, లేకపోతే పూర్ పీపుల్ కావచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు, మీరు ఎవరిని తీసుకున్న వాటి మధ్య ఎలా వనరులు మనం సమానంగా పంపిణీ జరగాలి. నెక్స్ట్ దానికి తగ్గట్లు కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువు వినియోగం గురించి కూడా మనకి పర్చేసింగ్ పవర్ ఆఫ్ మ్యాన్ గురించి కూడా ఇది మాట్లాడుతూ ఉంటుంది. సో ఎకనామిక్స్ ఇస్ ఏ సోషల్ సైన్స్, అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ స్కేర్సిటీ. మెయిన్ మనకి స్కేర్సిటీ గురించి ఎకనామిక్స్ కేర్ తీసుకుంటూ ఉంటుంది. మీకు స్కేర్సిటీ అంటే ఇప్పుడే చెప్పాను, స్కేర్సిటీ అంటే మన వాంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ మనకి అవైలబుల్ అయ్యే రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ మనం స్కేర్సిటీగా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, స్కేర్సిటీ మీన్స్ దట్ హ్యూమన్ వాంట్స్ ఫర్ గూడ్స్, సర్వీసెస్ అండ్ రిసోర్స్ ఎక్సీడ్ వాట్ ఈస్ అవైలబుల్. మనకి అవైలబుల్ గా ఉన్న రిసోర్సెస్ కంటే మన కోరికలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం స్కేర్సిటీగా తీసుకుంటాం. సో ఎకనామిక్స్ అనాలిసిస్ కెన్ బి అప్లైడ్ త్రూ సొసైటీ ఇంక్లూడింగ్ బిజినెస్, ఫైనాన్స్, హెల్త్, సైబర్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ ఎక్సెట్రా. అంటే మీరు తీసుకుంటే ఎకనామిక్స్ లేని రంగం అంటూ కూడా మనకి ఇది ఉండదు. మనకి చెప్పినట్లు సోషల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బిజినెస్ సెక్టర్లో దీన్ని వాడుతూ ఉంటాము, ఫైనాన్షియల్ సెక్టర్లో తీసుకుంటాము. నెక్స్ట్ బిజినెస్ ఫైనాన్షియల్తో పాటు మనం హెల్త్, ఎడ్యుకేషన్, పావర్టీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, లేకపోతే సైన్స్, మొత్తం ఈ టేక్ ఎనీ సబ్జెక్ట్, మనకి ఇది బ్యాంకింగ్ సెక్టర్, ప్రతి దాంట్లో మనం మనీ గురించి మాట్లాడుతూనే ఉంటాము. అట్ ద సేమ్ టైం దాని యొక్క రోల్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో ప్రతి సబ్జెక్ట్ లో కూడా మనకి ఎకనామిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా మనకి ఫార్మాలా వాడతాము, ఇంజనీరింగ్ లో ఉంటుంది, ఎంబీఏలో ఉంటుంది. నెక్స్ట్ ఇలా మనకి అన్ని కోర్సెస్ లో కూడా మనకి ఎకనామిక్స్ ఇంటర్నల్ గా దాని రోల్ మాత్రం తప్పకుండా మనకి ఉంటుంది. సో ఎకనామిక్స్ అంటే మనకి ఈ విధంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎకనామిక్స్ కోసం మనం ముందు తెలుసుకునేది ఏంటంటే, ఈ రోజు మనం
మన జీవితంలో దాని పాత్ర అంతవరకు ఉంది. ఇప్పుడు ఎకనామిక్స్ మనం చదువుతాము. కాలేజీలో చదువుకుంటాము. ఉద్యోగంలో ఉపయోగిస్తాము. రేపు జాబ్స్ మీద వచ్చినప్పుడు దానికి సంబంధించిన లేదా టీచింగ్ వస్తే మీరు టీచింగ్ చెప్తారు. ఓకే. ఇదంతా ఒక విధంగా అయితే అసలు మన రియల్ లైఫ్‌లో దాని రోల్ ఏంటి? ఒక హోమ్ మేకర్‌కి ఎలా ఉపయోగపడుతుంది? ఇవన్నీ కూడా లేకపోతే ఒక అగ్రికల్చర్‌గా ఒక ఫార్మర్ ఎలా దాన్ని యూజ్ చేసుకుంటారు? ఇవన్నిటిని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం ఆ టాపిక్‌ని మనం కంటిన్యూ చేద్దాం. టాపిక్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అంటే ఎకనామిక్స్ మన నిత్య జీవితంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది? మనం చదువుకుంటున్నాము, ఎంఏ ఎకనామిక్స్ చదువుతాము, లేకపోతే డిగ్రీ ఎకనామిక్స్ ఇలా అన్ని మనం ఎకనామిక్స్ చదువుతాం. ఓకే. మళ్ళీ మన జాబ్స్‌లో మనం ఎకనామిక్స్ చెప్తా ఉంటాం. ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కాకుండా మన డైలీ లైఫ్‌లో ఎకనామిక్స్ ఎలా ఉపయోగపడుతుంది? ఒక చదువుకున్న ఎకనామిక్స్ చదువుకోలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా డైలీ లైఫ్‌లో ఎకనామిక్స్‌ని వాడుతూనే ఉంటారు. తెలియకుండానే యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎలాగా? ఏ విధంగా? అని మనం ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. అందుకని ఈరోజు తీసుకున్న టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్‌లో అని నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీతోటి. సో, ఏ విషయాల ముందు డిస్కస్ చేసే ముందు మనకు తెలుసు. మనం ఒక ప్రతిరోజు లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు కన్స్యూమర్స్‌గా మనం బయటకు వెళ్తుంటాము. కొంతమంది ప్రొడ్యూసర్స్‌గా ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. బిజినెస్, ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టర్స్‌లో వర్క్ చేస్తూ ఇలా వేరియస్ సెక్టర్స్ మనం వర్క్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనం ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ సాలరీ రూపంలో కానీ వివిధ రకాలుగా గెయిన్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన లైఫ్‌లో ఎకనామిక్స్‌ని ఉపయోగిస్తూ ఉంటాం. వేరు వేరు మన రోల్స్ వేరువేరుగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతిరోజు మనం మనీతో ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటూ ఉంటాం. ప్రతిరోజు అలా జరుగుతూనే ఉంటుంది. సో, అది ఏ ఏ రకాలుగా ఏ ఏ విషయాల్లో జరుగుతుందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్కస్ చేసే ఇష్యూ బడ్జెటింగ్. బడ్జెటింగ్. అంటే బడ్జెటింగ్ అంటే మనకు తెలుసు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మనకి సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ మనకి బడ్జెట్ రిలీజ్ చేస్తారు. ఒక దేశానికి సంబంధించి ఆదాయాలు ఎంతొచ్చాయి, వ్యయాలు ఎంత అయ్యాయి, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చేయబోయే పాలసీ మేకింగ్స్ కావచ్చు, ఏ ఏ ప్రాజెక్టులు కొత్తగా పెడుతున్నారు, ఏ పథకాల ద్వారా ఎవరెవరంత లాభం పొందుతున్నారు. అలాగే స్టేట్ వైస్ చూస్తే స్టేట్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన ఆ ఇయర్‌కి సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేస్తారు. సో, ఇది మెయిన్ మనకి ఎకనామిక్స్ ఇందులో మెయిన్‌గా ఉంటుంది. మనం అది నేషనల్‌కి, స్టేట్‌కి అనుకుంటే ప్రతి ఒక్కరం కూడా మన డైలీ లైఫ్‌లో ఒక ఫ్యామిలీకి బడ్జెట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన పేరెంట్స్, ఫాదర్ ఆర్ మదర్ ఎవరు సంపాదించినప్పటికి కూడా మన ఫ్యామిలీకి ఎంత ఖర్చవుతుంది? ఎంత అంత ఆదాయం వస్తుంది? ఎంత సేవ్ చేస్తున్నాము? ఎంత కొత్తగా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము? ఏ విషయాల మీద ఎడ్యుకేషన్ మీద పిల్లల ఎడ్యుకేషన్ ఎంత ఖర్చు పెట్టాలి? హెల్త్‌కి ఎంత ఖర్చు పెట్టాలి? లగ్జరీకి ఎంత ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంత ఖర్చు పెట్టాలి? ఇవన్నీ మనం ఒక బడ్జెట్ వేసుకుంటూ ఉంటాం. సో, అది మనకి నేను చెప్తున్నాను. హౌ మచ్ టు సేవ్? హౌ మచ్ స్పెండ్? అండ్ హౌ మచ్ ఇన్వెస్ట్? ఈ విధంగా మనం ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రకంగా మనం డివైడ్ చేసుకుంటూ ఉంటుంది ప్రతి ఫ్యామిలీ కూడా బడ్జెట్ రూపంలో. ఈ విధంగా ఎకనామిక్స్ తెలియకుండానే మనం వాడుతూ ఉంటున్నాం. నెక్స్ట్ పాయింట్ పర్చేసింగ్. ఒక దేశం అభివృద్ధి చెందడానికి ఒక మనిషి యొక్క పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి చాలా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక ఒక మనిషి తనకొచ్చిన ఆదాయంతో ఒక వస్తువుని పర్చేస్ చేస్తారు. ఆ పర్చేస్ చేసిన ద్వారా వచ్చిన ఇన్కమ్ ఇంకొక వ్యక్తికి ఆదాయం అవుతుంది. ఇక్కడ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. ఇంకొక వ్యక్తికి అది ఇన్కమ్ అవుతుంది. సో, వ్యయం పునర్వ్యయానికి దారితీస్తూ ఉండడం వల్ల కూడా గవర్నమెంట్‌కి డైరెక్ట్ టాక్సెస్ రూపంలో కావచ్చు, ఇండైరెక్ట్ టాక్సెస్‌లో కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో, మన పర్చేసింగ్ ఏ విషయాల మీద ఏ వస్తువులు కొనుగోలు చేయాలి? ఏ వస్తువులు అన్నెసెసరీ వాంట్స్ అని మనం ఒక ఇన్కమ్ ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి క్షణం మనం దేని నుంచి ఎంత ప్రయోజనం పొందుతున్నాము? మన ప్రయోజనం ఎంత మాగ్నిమైజేషన్ చేసుకోగలం అనే విషయం మన మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూ మనం పర్చేస్ చేస్తూ ఉంటాం. సో, పర్చేసింగ్ పవర్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇందులో కూడా ఎకనామిక్స్ అనేది మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనం ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, సప్లై అండ్ డిమాండ్, ఇన్ఫ్లేషన్. అంటే ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం ఒక వస్తువుని పర్చేస్ చేస్తున్నామంటే దాని యొక్క ప్రైస్ ముందు పెట్టి మనం మెయిన్ డిసైడ్ చేస్తాం. ఒక వస్తువు డిమాండ్ ఉందంటే ఆటోమేటిక్‌గా దాని ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఒకటి తక్కువగా ఉంటే
ప్రైస్ తక్కువగా ఉంటుంది. కానీ డిమాండ్ పెరుగుతూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు సప్లై కూడా పెరుగుతూ ఉండాలి. ఒక షార్ట్ పీరియడ్ తీసుకుంటే మనకి ప్రైస్ ఏమో పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ పెరుగుతుంటుంది. దానికి తగ్గట్టు సప్లై జనరేట్ చేయలేము. ఆ టైంలోనే మనకి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన టొమాటోస్ కాస్ట్ పెరగడం కావచ్చు. ఆనియన్స్ కాస్ట్ పెరగడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఒకసారి డిమాండ్ పెరగడం, దానికి తగ్గ సప్లై మన దగ్గర అవైలబిలిటీగా లేకపోవడం, దీనివల్ల మళ్ళీ మనకి ప్రైస్ పెరిగిపోవడం, ఈ విధంగా మనకి సప్లై డిమాండ్‌లో వచ్చే మార్పులు కూడా మనకి జనరేట్ చేయడం అనేది జరిగింది. దీంతో పాటు ఎందుకు ఇక్కడ మనకి ప్రైసెస్ పెరుగుతున్నాయంటే ఆటోమేటిక్‌గా మనకి ఇన్‌ఫ్లేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్ అంటే ధరలు నిరంతరం పెరుగుదల ఉంటే దాన్ని మనం ద్రవ్యోల్బణం ఆర్ ఇన్‌ఫ్లేషన్ అంటాం. దీనివల్ల ఒక స్టేజ్ వరకు ఇన్‌ఫ్లేషన్ మంచిదే కానీ మరీ అది పెరుగుతూ ఉంటే మాత్రం అది దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా నష్టం కలిగిస్తుంది. ఈ విధంగా మనం ఎకనామిక్స్ అనేది దానికి ఎంతవరకు ఉండాలి? ఏ విషయాల పట్ల మనం ఎలా డిమాండ్ సప్లైని ఈక్విలిబ్రియం పొజిషన్ తెచ్చుకోవాలి? ఏ పాలిసీ మేకింగ్ చేయాలి? ఏ విధంగా ఒక పర్చేసింగ్ పవర్ ఏ వస్తువుల మీద పెంచాలి? ఏ వస్తువుల మీద తగ్గించాలి? అనే పాలిసీ మేకింగ్స్ కూడా మనకి ఏది జనరేట్ చేస్తుంది అంటే ఎకనామిక్స్ అనేది మనకి తెలుపుతుంది. నెక్స్ట్ పాయింట్ ఎంప్లాయ్‌మెంట్. ఎంప్లాయ్‌మెంట్‌కొచ్చేసరికి మీకు తెలిసిందే మనం ఎకనామిక్స్ చదువుతూ ఉంటాము. అందులో ఎంఏ ఎకనామిక్స్ చేస్తాము. ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఉంటుంది. నెక్స్ట్ లేకపోతే మీరు ఇంజినీరింగ్ తీసుకుంటే అందులో ఎకనామిక్స్ ఉంటుంది. ఎంబీఏ లేకపోతే బీబీఏ యూ టేక్ ఎనీ సబ్జెక్ట్ ఎకనామిక్స్ అనేది ఇంటర్నల్‌గా రోల్ ప్లే చేస్తూనే మనకి ఉంటుంది. సో, మనం జాబ్ ఎంప్లాయ్‌మెంట్ చూసుకున్నా కూడా కొన్ని మనం జాబ్ ఆపర్చునిటీస్ గెయిన్ చేస్తూ ఉంటాము. మనం ఎంప్లాయ్‌మెంట్ అంటే ఒక ఉద్యోగం చేయడమే. ఉద్యోగం చేసి సాలరీ పొందడం మనం ఎంప్లాయ్‌మెంట్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఒక నిరుపయోగంగా ఉన్న వనరులకి ఉపాధిని కల్పించడం లేదా ప్రయోజనం కల్పించడాన్ని కూడా మనం ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ అంటాం. ఎగ్జాంపుల్ ఒక వస్తువు ప్రొడ్యూస్ చేసేటప్పుడు అది చేయకముందు మనకు రా మెటీరియల్‌గా ఉండిపోతుంది. ఇదొక ముడి పదార్థంగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేసి ఒక వస్తువుగా మరుస్తామో దానికి అప్పుడు మనం ప్రయోజనం అనేది జరిగింది. ఆ ప్రయోజనానికి దానికి రూపంలో ఏమంటాము? ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అంటుంది. సో, ఇలా మనకి ఇవి ఎక్స్‌పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, పర్చేసింగ్ పవర్ ఇవన్నీ కూడా మనకి దేనికి కారణమవుతాయంటే ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేయడానికి మనకి కారణమవుతుంది. సో, ఈ విధంగా ఒక ఒక వస్తువుని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం నిరుపయోగంగా ఉన్న వనరులను మనం ప్రయోజనకరంగా లేదా ఒక ప్రయోజనం చేకూర్చడానికి మనం ఉపయోగిస్తే దాన్ని మనం ఎంప్లాయ్‌మెంట్‌గా మనం జనరేట్ చేయొచ్చు. మనకి ఎంప్లాయ్‌మెంట్ రూపంలో మనం సాలరీస్ తీసుకుంటాము. బెనిఫిట్స్ పొందుతూ ఉంటాము. జాబ్స్ ఇలా మనం ఎంప్లాయ్‌మెంట్స్ రూపంలో మనం వస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా మనకి ఎకనామిక్స్ మన డైలీ లైఫ్‌లో యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్. మనకు తెలిసిందే ప్రపంచం. ఈ రోజుల్లో ప్రపంచంతో మనం ఎక్కువ ముడిపడిపోయి ఉంటున్నాం. మనం ప్రతిరోజు లేచి చూస్తే మన ఇంట్లో చాలా రకాల కొన్ని కంట్రీస్ మన వస్తువులు మనం వాడుతూనే ఉంటున్నాం. ఈరోజు ఇండియా వస్తువులు మన ఇంట్లో ఉన్నాయా లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇతర దేశాల వస్తువులు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటున్నాం. ఈరోజు మనకి ఇంటర్నెట్, సోషల్ మీడియా ఈ విధంగా రావడంతో ప్రపంచ దేశాల గురించి మన నాలెడ్జ్ కూడా మనం ఈజీగా మన చేతుల్లోకి వచ్చేస్తుంది. వాటి పట్ల అవగాహన కూడా కలుగుతుంది. సో, ఈ అవగాహన వల్ల మనకి ఏమేం జరుగుతుంది అంటే ఇతర దేశాల యొక్క అలవాట్లు, అభిరుచులు మన దేశంలోకి వస్తున్నాయి. అదే విధంగా వాళ్ళు చేసే బిజినెస్ కావచ్చు, వాళ్ళు దగ్గర ఉండే వస్తువులు మన దేశానికి ఎక్స్‌పోర్ట్ చేయడం ద్వారా, మనం ఇతర దేశం ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా, లేదా మన దేశం నుంచి ఇతర దేశానికి ఎక్స్‌పోర్ట్ చేయడం ద్వారా, ఈ విధంగా మనం ఒక రకంగా బిజినెస్ రూపంలో కూడా మనం వాళ్ళతో చేసుకోగలుగుతున్నాం ఎకనామిక్స్ రూపంలో. సో, జీడీపీ పెంచుకోవడానికి ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ ఆఫ్ ది లివింగ్ జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి కావచ్చు, ఈ విధంగా మన దగ్గర లేని వస్తువులు కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనకి ఎకనామిక్స్ యూజ్ అవుతుంది. సో, మన ఇతర దేశాల మార్కెట్స్‌తో మన మార్కెట్స్ కంపేర్ చేసుకోవాలన్నా, మన దేశంలోని మన చుట్టుపక్కల ఉండే మార్కెట్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ మనం అండర్‌స్టాండ్ చేసుకొని, ఏ విధంగా మనం ప్రాఫిట్ గెయిన్ చేయగలము, ఏ విధంగా మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నుంచి మాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందగలము అనేది మనకి ఎకనామిక్స్ ద్వారా మనకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచ దేశాల మధ్య ఉన్న సంబంధాలు మనకి ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ వస్తువుల నుంచి ప్రపంచ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఏ విషయాల్లో వెనకబడి ఉన్నాము, ఇవన్నీ కూడా మనకు ఒక క్లియర్ పిక్చర్ ఎవరిస్తారు అంటే ఎకనామిక్స్ మనకి ఇచ్చి తీరుతుంది. నెక్స్ట్ రెస్పాండింగ్ టు చేంజ్. మనకు తెలుసు.
మన వాన్స్ పెరిగిపోతున్నా ఉన్నాయి, మన రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. ఈ కోరికల ప్రవాహం అయితే మనకి ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు మనకు వచ్చిన కోరిక తీరుతుంది. మళ్ళీ రేపటికి ఇంకో కోరిక పుడుతుంది. అంటే మన మనసు కొత్త కొత్త రుచులు, అలవాట్లకు, అభిరుచులకి అలవాటు పడుతూ కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ మనకి కావాలంటుంది. సో ఈ ఇన్నోవేటివ్ థాట్స్‌కి, ఇన్నోవేటివ్ వస్తువులు మనం ప్రొడ్యూస్ చేయాలన్నా, దానికి కావాల్సిన రా మెటీరియల్స్‌కి మనకి ఏ విధంగా తెచ్చుకోవాలన్నా, వాటి నుంచి ఎలాంటి అవరోధాలొస్తున్నాయి, మనకి మన దగ్గర మనం ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ యూజ్ చేస్తాం. కొన్ని దేశాలు క్యాప్ ఇంటెన్సివ్ మెథడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాయి. సో వీటి మధ్య ల్యాబ్ ఇంటెన్సివ్ మెథడ్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని కానీ, అలాగే మనం కొన్ని వస్తువుల్లో ఫుల్‌గా ల్యాబ్ ఇంటెన్సివ్ మెథడ్స్ మనం యూజ్ చేయలేం. కొన్ని క్యాపిటల్ టెక్నాలజీ అవసరం వస్తుంది. అప్పుడు క్యాపిటల్ మన దగ్గర తెచ్చుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్‌గా మనకి అరైజ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఆ టెక్నాలజీని మనం ఎలా తగ్గించుకుంటానా, ఎక్కడ అవసరమైతే యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా మళ్ళీ మనం ఎంప్లాయ్‌మెంట్ నుంచి అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి వెళ్ళిపోకుండా ఎవరిని ఎవలా ఉపయోగించుకొని మనం ప్రొడక్షన్ జరుపుకోవాలి అనేది మనకి ఈ చేంజ్ ద్వారా మనకి ఎకనామిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంటే మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన దగ్గర రిసోర్సెస్ సరిగ్గా లేవు. కానీ ఒకవేళ ఉన్నాయనుకుందాం. వాటిని ఎలా యూజ్ చేయాలి? వాటికి కావాల్సిన టెక్నాలజీ మన దగ్గర అవైలబుల్‌గా లేనప్పుడు, ఆ చేంజెస్‌ని కూడా లేదా ఆ చేంజ్ వల్ల వచ్చే ఇబ్బందులను కూడా మనం ఏ విధంగా నిలబడి పాలిసీ మేకింగ్ చేసి, పక్క దేశాల్లో కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఏ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి? మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం అని ఆలోచింపగల చేసే శక్తి కూడా మన ఎకనామిక్స్ అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వస్తే గవర్నమెంట్ పాలిసీస్. ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి కావచ్చు, అభివృద్ధి చెందిన దేశానికి కావచ్చు, మన గవర్నమెంట్ పాలిసీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. క్లాసికల్ ఎకనామిక్స్ చెప్పారు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు అని చెప్పారు. అది అప్పటి పరిస్థితులకి వాళ్ళు చెప్పారు కానీ, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీ నీడ్. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ సెక్టర్ కొన్ని కొన్ని వస్తువుల ప్రొడక్షన్ చేయగలదు కానీ, అన్ని విషయాల్లో అది మనకి ఫెయిర్‌గా ఉండడం అయితే చాలా కష్టం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక పేదరికంలో ఉన్న వాళ్ళని పర్చేజ్ చేసుకోవాలి. అలాగే ఒక ధనవంతులుగా ఉన్న వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. లేకపోతే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని వెలవెదకు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని కూడా ముందంజలో నిలబెట్టి వాళ్ళని కూడా ఒక అభివృద్ధి వైపు ఎలా నడపాలి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కంపల్సరీ గవర్నమెంట్ పాలిసీస్ అనేవి మనకి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. మనకి హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషను, పావర్టీ, రెడ్యూస్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ ఇలాంటివి చాలా చాలా పెద్ద విషయాలు. ఇవి చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ, వీటిని మనం రెడ్యూస్ చేయడం అంటే చాలా కష్టం. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్‌లో ఇప్పటికి చాలా చాలా మంది వెనకబడి ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకురావాలన్నా, లేకపోతే పావర్టీని తగ్గించి అబోవ్ పావర్టీ లైన్ కన్నా కొంచెం ఇంకా మనం అలా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్‌కి డెవలప్ చేయాలన్నా, గవర్నమెంట్ చేసే పాలిసీస్ చాలా చాలా ఉపయోగపడతాయి మనకి. ఆ పాలిసీస్‌ని ఏ విధంగా తయారు చేయాలి అని దానికి ఒక టీమ్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ పాలిసీస్ రెడీ చేసి ఒక బడ్జెట్ ద్వారా మనకి బయటికి చెప్తారు. వాటిని మనం కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ పాలిసీస్‌ని. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే, మనం కూడా అండర్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీస్‌కి ఎదగడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా మనకేమవుతుంది ఇన్‌ఈక్వాలిటీస్ కావచ్చు, రీజనల్ ఇంబాలెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సప్లై అండ్ డిమాండ్. మనం ఎగ్జాంపుల్ చూడండి, ప్రతి మార్కెట్‌కి వెళ్తాం మనం. దేనికి ఎంత డిమాండ్ ఉంది? ఈ వస్తువు ధర ఎంతుంది? లేకపోతే సప్లై బట్టి మనకి వస్తువు ధర తగ్గొచ్చు. ఒక్కొక్కటి డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ కూడా దానికి నింపబడతాయి. ఒక వస్తువు ధర పెరుగుతుందంటే అదొక డిమాండ్, సప్లై ఇవే కాకుండా దాని వెనక చాలా డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ గురించి మనకు అవగాహన ఏదిస్తుంది అంటే, ఎకనామిక్స్ అనేది క్లియర్‌గా మనకి వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, ఇంటర్‌ప్లే ఆఫ్ సక్సెస్ అండ్ సప్లై అండ్ డిమాండ్ గురించి చెప్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి హౌ హౌ ప్రైసెస్ కన్వే ఇన్ఫర్మేషన్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆ ఇన్ఫర్మేషన్ మనకి కన్వే చేయడానికి కూడా అది ఎకనామిక్స్ యూజ్ అవుతుంది. మనం కొన్ని మార్కెట్‌కి వెళ్తే బయటికి పెడతారు. ఆ రోజు ప్రైస్ ఎంత అనేది మనకి. దాని ద్వారా మనకి క్లారిటీ రావడానికి మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఫెయిర్‌నెస్ అండ్ ఈక్విటీ. ఒక దేశం డెవలప్ చెందాలి అంటే, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ జరగాలంటే కంపల్సరీ మనకి ఫెయిర్‌నెస్ అండ్ ఈక్విటీ ఉండి తీరాలి.
ఒక పాలసీ మనం బయటకు అమలు చేస్తున్నామంటే ఫెయిర్నెస్ లేకపోతే అది ధనవంతులు ధనవంతులు అయిపోతారు, పూర్ పీపుల్ అయిపోతారు. సో ఇలా కాకుండా మన కాన్సెప్ట్ ఏంటి? సస్టైనబుల్ డెవలప్‌మెంట్ జరుగుతూ ఉండాలి. పూర్ పీపుల్‌ని కూడా మనం ముందడుగు వేస్తూ వాళ్ళని మనం రిచ్ పీపుల్ వైపు మనం మరల్చాలి. ఇక్కడ పూర్ అంటే ఏదో వెనకబడ్డ వాళ్ళని కాదు. కొన్ని అవసరాలు కూడా తీర్చుకోలేక వెనకబడ్డ వాళ్ళుగా మనం పరిగణిస్తాం. సో అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పడం ద్వారా, హెల్త్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కల్పించడం ద్వారా మనకి వాళ్ళని గవర్నమెంట్ తమ పాలసీ మేకింగ్‌లో అవి ఎంతగానో మనకి కృషి చేస్తూ ఉంటాయి. సో ఈక్విటీ గవర్నమెంట్ డెసిషన్ అనేవి తీసుకోవడంలో మనకి ఏ విధంగా ఫెయిర్‌గా ఉండాలి? ఏ ఏ విషయాల పట్ల గవర్నమెంట్ ముందడుగు వేయాలి? ఏ పరిస్థితుల్లో మనకి సబ్సిడీలు ఇవ్వాలి? ఇప్పుడు మనకు తెలుసు వర్షాలొస్తే రైతులు నష్టపోతారు. ఆ నష్టపోయినప్పుడు మనకి వాళ్ళకి సబ్సిడీ రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చి వాళ్ళు వ్యవసాయం చేయలేరు. సో ఆళ్ళు వ్యవసాయం చేయకపోతే మనం ఈ ప్రపంచంలో ఎవరైనా ఆగితే మనం ఒక రోజు వాళ్ళు ఉద్యోగం చేయకపోయినా, ఏం చేయకపోయినా ఉండగలం. కానీ రైతు తను పండించడం మాత్రం ఆపాడంటే మనం ఇంకెప్పటికీ దేశం ముందుకెళ్ళలేదు. సో వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఎలా ఇవ్వాలి? లేకపోతే సీడ్స్ ఎలా ఇవ్వాలి? వాళ్ళకి ఎరువులు ఇచ్చేటప్పుడు వాళ్ళ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి? వాళ్ళకి మన ఫెసిలిటీస్ వాళ్ళ వరకు వెళ్తున్నాయో లేదో చెక్ చేసుకోవడం కావచ్చు. ఈ మనకి ఈక్విటీ మళ్ళీ అందరి మధ్య మనం సమానంగా చూస్తున్నామా లేదా? ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని పాలసీ మేకింగ్ చేయడంలో మనకి ఎకనామిక్స్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ పబ్లిక్ పాలసీ. మనం పబ్లిక్ పాలసీ గురించి ఎక్కువ మనం పబ్లిక్ ఎకనామిక్స్ లో మాట్లాడుతూ ఉంటాం. ట్యాక్సెస్ కావచ్చు, టారిఫ్స్, కోటాస్ అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాము, అలాగే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్స్పోర్ట్స్ మంచిదే, ఇంపోర్ట్స్ కూడా మంచిదే. కానీ కొన్ని విషయాల్లో మనకి ఇంపోర్ట్స్ మంచివి, కొన్ని విషయాల్లో అవి మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాయి. ఎలాగంటారా? ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ కానీ, లగ్జరీ గూడ్స్ కానీ ఇవన్నీ మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అవి మన మనీ ఏమవుతుంది? లగ్జరీ గూడ్స్ వైపు మరలిపోతూ వెళ్ళిపోతుంది. అదే అమౌంట్ మనం ఇక్కడ ఈ దేశంలో మనం ఇతర వస్తువులు పర్చేస్ చేయడం కానీ, మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేయడం కానీ యూజ్ చేసుకుంటే, మనకప్పుడు ఇతర దేశాల నుంచి వస్తువులకి ఇంపోర్ట్ చేసుకునే సిట్యుయేషన్ అయితే రాకుండా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ మనకు నీడ్. ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయడానికి మనకి కంపల్సరీ టెక్నాలజీ అవసరం, మెషినరీస్ అవసరం. ఇలాంటి కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ మరీ మనకు అన్నెసెసరీ గూడ్స్ కావచ్చు, అవి మనకి ఒక స్టేటస్ కోసమో, లేకపోతే ఒక హోదా, లేకపోతే మనకి ఎంజాయ్‌మెంట్‌కో, లేకపోతే ప్రెస్టీజ్ ఇష్యూ కోసమో, లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లోనే మన ఇంట్లో ఉండాలని ఒక ఫీల్ అవ్వడం కోసమో, ఇలాంటి వాటికి అనవసరంగా మనం డబ్బులు ఖర్చు పెడితే అవి గవర్నమెంట్‌కి, మన దేశానికి కూడా నష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి కల్చర్ మన ఇతర దేశాలు కల్చర్ మన దేశానికి ఇలా వచ్చింది అంటే మన అమౌంట్ ఆ దేశాలకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మన మనీ వాల్యూ తగ్గిపోవడాలు ఇవన్నీ కూడా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇలాంటివి ఏ ఏ వస్తువుల విషయంలో ఎంత ట్యాక్స్ ఎయ్యాలి? ఏ ఏ వస్తువుల విషయంలో ట్యాక్స్ పెంచాలా? తగ్గించాలా? నెసెసరీ గూడ్స్‌కి ఎలాంటి ట్యాక్స్ వెయ్యాలి? లేకపోతే టారిఫ్స్, కోటాస్ ఎంత క్వాంటిటీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇది ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ వేసుకుంటాము? లేకపోతే ఇంపోర్ట్ చేసేటప్పుడు ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ వెయ్యాలి? ఇవన్నీ కూడా మనకి చెప్పడానికి మనకి ఎకనామిక్స్ అనేది ఇక్కడ మనకి కంపల్సరీ ఉపయోగపడుతుంది. అలాగే గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అనే పదం ఈ రోజుల్లో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ప్రపంచ ఏకీకరణ, ప్రపంచీకరణ. అంతా అంటే ప్రపంచం కూడా ఒకే త్రాడుపైకి వచ్చి ఈ రోజు అన్ని దేశాలు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకెళ్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ ప్రపంచీకరణ జరిగేటప్పుడు మనం వస్తువులు ఇంటర్నేషనల్ గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మీరు ఏమైనా తీసుకోండి, అన్ని దేశాలు కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎక్స్‌పోర్ట్స్ జరుపుకుంటున్నాయి. అలాగే ఇంపోర్ట్స్ చేసుకుంటాయి. దీని ద్వారా మన యొక్క సత్సంబంధాలు పెరగడంతో పాటు మనకి మన ఫెసిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు. సో ఆ దేశాలతో మనం మనం గ్లోబలైజేషన్ ద్వారా మన రిలేషన్‌షిప్ పెట్టుకుంటే వాళ్ళేమవుతున్నారు? వాళ్ళకి ఒక రకంగా మనకి సపోర్ట్ చేస్తుంటారు. మనకి ఎక్కువ సర్ప్లస్ ఉన్న దాంట్లో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ జరగడానికి అవకాశం ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలు తమ దగ్గరున్న వస్తువులతో, సేవలతో ఒకదానికొకరు వ్యాపారం చేసుకుంటూ మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగేటప్పుడు
మనం అడ్వాంటేజ్ గా చేసుకుంటున్నాం, అందులోని డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ అనేది చూసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ బెనిఫిట్ గా ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేటప్పుడు ఏ విషయాల్లో మనం ఎలాంటి చూడాలి, లేదా వాటి ఇంటర్నేషనల్ ట్రేడ్ పాజిటివ్ మేనర్ లో జరగడానికి IMF ఉంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా కలిసి మనకి దేశాల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండావి సక్సెస్ఫుల్ గా చూసుకుంటూ ఉంటాయి. వాటి వల్ల వచ్చే ప్రయోజనం కూడా ప్రతి దేశంలో ప్రతి పౌరుడు మనం పొందుతున్నాము. దానికి కారణం మనం ఎకనామిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎకనామిక్స్ అనేది మన డైలీ లైఫ్ లో చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ మనం ఈ కొన్ని తీసుకొని చెప్పడం అనేది మనకి జరిగింది. మనం డైలీ లైఫ్ తీసుకుంటే బిజినెస్ సెక్టర్ తీసుకోవచ్చు, సర్వీస్ సెక్టర్, ఫైనాన్షియల్, మొత్తం అన్ని సెక్టర్స్, అగ్రికల్చర్ సెక్టర్, అన్నింట్లో కూడా మనకి ఇది క్రియేటివ్ గా మనకి యూజ్ అవుతుంది. ఎకనామిక్స్ అంటేనే మనీతో ఎక్కువ రిలేషన్షిప్ కలిగి ఉంది. మనీ లేకుండా ఈ రోజుల్లో ఎవరో కూడా ప్రతిరోజు లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా మనం ట్రాన్సాక్షన్స్ ఎక్కువ మనీ రూపంలోనే చేస్తాము. ఆ మనీకి రిలేటెడ్ కూడా ఎకనామిక్ ఇష్యూస్ అన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైనాన్షియల్ మినిస్టర్స్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో బడ్జెట్ వేస్తే మన ఇంట్లో మన పేరెంట్స్ మనకి బడ్జెట్ వేస్తారు. ఏ విషయాలకి ఎంత ఖర్చు పెట్టాలి, లేకపోతే ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, హెల్త్కి ఎంత ఖర్చు పెట్టాలి, లేకపోతే మన డ్రెస్లకి ఎంత ఖర్చు పెట్టాలి, దేనివల్ల ఎంత వస్తుంది, అది అవసరమా కాదా, దానివల్ల మనం మ్యాక్సిమైజేషన్ సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా మన పేరెంట్స్ మనకి వాళ్ళు నేర్చుకుంటూ మనకు కూడా నేర్పిస్తూనే ఉంటారు. మనం తెలియకుండానే మనం ఎకనామిక్స్ ని యూజ్ చేస్తూనే ఉంటాం. ఇంకా చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. చిన్న బాబు కావచ్చు, పాపను తీసుకోండి, పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మనకి వాళ్ళు షాప్కి వెళ్తారు, వాళ్ళకి నచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్ ఏదో కొనుక్కోవడానికి. వాళ్ళ చేతిలో ఎంత డబ్బులు ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు ఎంత పర్చేస్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళ మైండ్ అక్కడ ఎకనామిక్స్ డీల్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన 10 రూపీస్ అనుకుంటే ఎగ్జాంపుల్, 10 రూపీస్కి ఎంత వస్తుంది, ఏ బిస్కెట్స్ ఎక్కువ వస్తాయా, చాక్లెట్ ఎక్కువ వస్తాయా, ఇలా ప్రతిదీ వాళ్ళు ఏం చేస్తారు, మైండ్ అక్కడ ఎస్టిమేషన్ వేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎలా పొందాలనేది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి ఎకనామిక్స్ అనేది ప్రతి లైఫ్ లో కూడా, ప్రతి ఒక్కరి లైఫ్ లో మనకి యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఎకనామిక్స్ ని తీసుకునేటప్పుడు మనం ఈ విధంగా మనం ప్రతిగాను ఏం చేసుకోవాలా, లేకపోతే మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏ ప్రయోజనాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటూ మనం చేసుకుంటాం. ఈ విధంగా నేను ఈ టాపిక్ ని కన్క్లూడ్ చేస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎకనామిక్స్ అంటే, మనం ఇప్పుడు ఒక కోర్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చాలా విషయాలు ఆలోచిస్తారు. ఫస్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, అది నేను చేయగలనా లేదా, దాని ద్వారా నేను ఏం నేర్చుకోగలను అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది బయట ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్తే మనకి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, దాని ద్వారా త్వరగా సెటిల్ అవుతామా లేదా, ఇలా చాలా చాలా రకాలుగా ఆలోచించి మనం ఒక కోర్స్ అనేది చేస్తాం మన జీవితంలో. సో అలా మన ఎకనామిక్స్ నేర్చుకొని ఎవరైతే HEC కావచ్చు, CEC కావచ్చు, లేకపోతే డిగ్రీ BA ఎకనామిక్స్ కావచ్చు, లేకపోతే PG ఎకనామిక్స్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇలా ఎకనామిక్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్స్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ సెక్టర్ లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. కానీ మనం ఒకటే చేయాల్సింది ఎకనామిక్స్ ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మనం నేర్చుకోవాలి. అంటే సర్టిఫికేట్ వస్తే చాలు, సరిపోతుంది, డిగ్రీ కంప్లీట్ అయిందా లేదా, కోర్స్ సర్టిఫికేట్ మన చేతిలోకి వచ్చిందా లేదా అని చదివేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఆ సబ్జెక్ట్ మనకి రాదు. అదే మనం ఎవ్రీడే మనకి సార్ కానీ మేడం కానీ చెప్పిన లెసన్స్ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసి దాని యొక్క నాలెడ్జ్ని మొత్తం మనం అవగాహన చేసుకున్నట్లయితే మనం ఏ ఉద్యోగంలోనైనా కోర్స్ అవగానే మనం జాయిన్ అయిపోగలుగుతాం. సో అలా మనం ఎకనామిక్స్ లో జాయిన్ అవ్వడానికి మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి అని మనం తెలుసుకునే ముందు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న జాబ్స్ ని మనం డిస్కస్ చేద్దాము, అలాగే గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న జాబ్స్ ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ క్లాస్ లో. ఓకే, ఫస్ట్ మనం వచ్చే జాబ్ ఏంటంటే పాలసీ అనలిస్ట్. మీకు నేను చెప్పాను ఒక ఎకనామిక్స్ లో ఒక పాలసీస్ ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది నేను డిస్కస్ చేసాం ముందు క్లాస్ లో.
పాలసీ మేకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక దేశ ఎకానమీకి అది డెవలప్ చేయాలన్నా, వెనకబడిపోవాలన్నా కూడా మనకి పాలసీస్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఆ పాలసీ మేకింగ్‌లో మనకి పాలసీ అనలిస్ట్ అనే వాళ్ళు ఎక్కువ మనకి ఉపయోగపడతారు. మనం మీద సెటిల్ అవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే దే గ్యాదర్ డేటా అండ్ టు ఫోర్‌కాస్ట్ అండ్ ఎకనామిక్ ట్రెండ్స్ అండ్ అవుట్‌కమ్స్ టు కోఆపరేటివ్ అండ్ బిజినెస్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్. వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ డేటా సేకరిస్తారు. ఫస్ట్ సేకరించి ఆ డేటాని, ఆ ట్రెండ్స్ అన్నింటిని కూడా ఎవాల్యూట్ చేసి దానికి భవిష్యత్తులో అది కంపెనీ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు ఏది తీసుకుంటే అది దాని ఫ్యూచర్‌లో ట్రెండ్స్ ఎలా ఉండిపోతాయి? ప్రాఫిట్స్‌లోకి వెళ్తుందా? లేకపోతే లాస్‌లో ఉంటుందా? అవన్నీ కూడా ట్రెండ్స్‌ని ఎవాల్యూట్ చేసి దాని ద్వారా వచ్చిన మనకి సమ్మరీ నుంచి వాళ్ళు ఏం చేస్తారు? పాలిసీని డెవలప్ చేస్తూ ఉంటారు. అదే విధంగా రెస్పాన్సిబుల్ ఫర్ స్టడీయింగ్ ఎకనామిక్ ట్రెండ్స్. ఎకనామిక్ ట్రెండ్స్‌ని కూడా వాళ్ళు పాస్ట్ కావచ్చు, ప్రెజెంట్ కావచ్చు, ఫ్యూచర్‌ని కావచ్చు ఎవాల్యుయేటెడ్‌గా వాళ్ళు టేకప్ చేసుకొని ట్రెండ్స్‌ని రెస్పాన్సిబుల్ ఫర్ స్టడీయింగ్ ఎకనామిక్ ట్రెండ్స్‌ని వాళ్ళు తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ సప్లై చైన్ అనలిస్ట్‌గా కూడా మీరు సెటిల్ అవ్వచ్చు. సప్లై చైన్ అనలిస్ట్ అంటే మీకు చెప్పాను. సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ పెరిగిపోతుంది. షార్ట్ పీరియడ్‌లో మనకది డిమాండ్ తగ్గ సప్లై కానీ లేకపోతే ప్రైసెస్ పెరిగిపోతుంటాయి. దానివల్ల మనకి ఇన్‌ఫ్లేషన్ వస్తుందని కూడా చెప్పాను. అలాంటప్పుడు మనకి ఎక్కువ రోల్ ఎవరిది ఉంటుందంటే మీరు సప్లై చైన్ అనలిస్ట్‌గా కూడా జాయిన్ అవ్వచ్చు. సో, వాళ్ళేం చేస్తారు అంటే evaluate the operations of a supply chain to expose efficiencies and determine areas for improvement. ఇప్పుడు సప్లై మనకు తగ్గుతుంది. దానికి కారణాలు ఏంటి? ఏ ఏ విషయాల్లో మనకి సప్లై పెంచాలి అంటే మనం వాటి డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ మనం ఎలా ఒకవేళ తెలియడం లేదనుకోండి వాళ్ళకి. ఏ విధంగా వాటిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి? ఏ ఏ విషయాల్లో మనం వెనకబడి ఉన్నాము? లేకపోతే ఏ విషయంలో కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది? అవన్నీ కూడా వీళ్ళు ఆలోచించి దానిలో ఎఫిషియన్సీ ఎక్కడైనా తగ్గిందా అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తారు. నెక్స్ట్ డిటర్మైన్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్. ఒక్కొక్క సెక్టర్‌లోనేమో లాభాలు రావచ్చు. ఒక్కొక్క సెక్టర్‌లో నష్టాలు రావచ్చు. ఆ నష్టాలు వస్తున్న వాటిని వాటిని కంపేర్ చేసుకొని ఎక్కడ మనం వెనకబడుతున్నామని తెలుసుకోవడానికి కావాల్సిన ఇంప్రూవ్‌మెంట్‌ని వాళ్ళు అనలైజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ బిజినెస్ రిపోర్టర్. బిజినెస్ రిపోర్టర్. దే ఆర్ ఫోకస్ ఆన్ బిజినెస్ ట్రెండ్స్ అండ్ స్టోరీస్. మీకు తెలుసు ప్రెజెంట్ బిజినెస్ సెక్టర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనకి వాళ్ళు బిజినెస్ ట్రెండ్స్ గురించి మనం తెలుసుకుంటారు ఫస్ట్. ముందు మనం వెళ్ళాలి అంటే ఒక బిజినెస్ పెట్టాలి అంటే దాని ముందు చేసిన వాళ్ళ యొక్క బిజినెస్ సెక్టర్‌లో ఉన్న ట్రెండ్స్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దాని నుంచి మనం చాలా విషయాలు నేర్చుకొని దానికి సంబంధించిన స్టోరీస్ కావచ్చు, ట్రెండ్స్ కావచ్చు ఇవన్నీ మనం నేర్చుకుని వాటిని డిస్క్రైబ్ చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే దే రీసెర్చ్ అండ్ రైట్ అబౌట్ ఫైనాన్షియల్ ట్రెండ్స్, ఎకనామిక్ పాలిసీస్, గవర్నమెంట్ యాక్షన్స్ అండ్ కంపెనీస్ ఎఫెక్ట్ ద నేషన్స్ ఫైనాన్స్. మన గవర్నమెంట్ సెక్టర్స్ కూడా బిజినెస్ సెక్టర్ పట్ల కొన్ని టారిఫ్స్ అని లేకపోతే ట్యాక్సెస్ అని ఇవన్నీ వేధిస్తూ ఉంటుంది. వాటన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా మనకి ఇక్కడ బిజినెస్ రిపోర్టర్ కి తెలియాల్సి ఉంటుంది. సో మీరు ఈ జాబ్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే వీళ్ళు పబ్లిక్ సెక్టర్ తోటి ప్రైవేట్ సెక్టర్స్ తో కూడా ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విషయంలో వీళ్ళు కలిసి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దే డెవలప్ ప్లాన్స్ టు ఇంప్రూవ్ ఆర్గనైజేషనల్ ఫంక్షన్స్ ఫర్ బెటర్ మోర్ ఎఫిషియంట్ వేస్ ఆఫ్ వర్కింగ్. మనకి తెలుసు వర్కింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు మనకి పీస్ఫుల్ గా ఉంటేనే మనం వర్క్ చేయగలం. సో ఆ వర్కింగ్ లో వాళ్ళు ఎఫిషియన్సీగా ఇంకా బెటర్ గా చేయడానికి వాళ్ళు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని క్రియేట్ చేయడంలో మనకి ఇక్కడ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అన్నారు చాలా మనకి హెల్ప్ చేస్తారు. ఈ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ వాళ్ళు పబ్లిక్ సెక్టర్ తో పాటు ప్రైవేట్ సెక్టర్స్ తో కూడా ఆర్గనైజేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్. సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే will closely study the market and bonds trends, investments, make beneficial invest decisions. మీకు తెలుసు మనకి మార్కెట్స్కి వచ్చేసరికి బాండ్స్ అని నెక్స్ట్ స్టాక్ మార్కెట్ అని ఇవి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనకి ఒక బిజినెస్ సెక్టర్ చాలా అవసరం అవుతుంది. అలాంటి బిజినెస్ సెక్టర్ లో వీళ్ళు సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా జాయిన్ అయ్యి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏ ఏ విషయాల్లో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ విధంగా పెడితే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి అని అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఇంప్రూవ్ చేయడానికి అనే విషయంలో వీళ్ళు మనకి సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అన్న వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలా మనకి ఇంకా నెక్స్ట్ జాబ్స్ మనం తెలుసుకుందాము వన్ బై వన్.
నెక్స్ట్ జాబ్ వచ్చేసి స్టాటిస్టీషియన్. మనందరం కూడా ఎకనామిక్ సబ్జెక్ట్‌లో మనం స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్‌గా చదువుతూనే ఉంటాం. అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, కొరిలేషన్, రిగ్రెషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఇలా మనం ప్రాబబిలిటీ, శాంప్లింగ్, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్ ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లో. ఆ స్టాటిస్టిక్స్ చదవడం వల్ల మనకి వచ్చే జాబ్స్ ఇక్కడ ఏముంటుంటాయంటే స్టాటిస్టీషియన్ కెన్ వర్క్ ఇన్ నియర్లీ ఎనీ ఇండస్ట్రీ యూజింగ్ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ఫర్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఎవరైతే మనకి వీళ్ళకి స్టాటిస్టిషియన్స్ గా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇండస్ట్రీస్ లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అలాగే గవర్నమెంట్ సెక్టర్ లో కూడా వీళ్ళు వర్క్ చేయొచ్చు. మరి వీళ్ళు చేసే పనులేంటి? వాళ్ళు అక్కడ వర్క్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మనకు తెలుసు. ఇప్పుడు అర్థమెటిక్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం, యావరేజెస్ చెప్తాం, లేకపోతే కొరిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఎకనామిక్స్ లో తీసుకుంటే డిమాండ్ అనేది మనకి ప్రైస్ మీదని, నెక్స్ట్ ఇన్కమ్ మీద ఇలా మనకి చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తూ ఉంటాం. అక్కడ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్ ఏంటి, డిపెండెంట్ ఫ్యాక్టర్ ఏంటి అలానే మనం తెలుసుకోవాలంటే కంపల్సరీ మనం కొరిలేషన్ అని, తర్వాత దాని రిగ్రెషన్ ఇలా మనం అన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే స్టాటిస్టిక్స్ అనేది ఒక ఎంపిరికల్ ఎవిడెన్స్ మనకి ఇస్తుంది. క్లియర్ పిక్చర్ మనకి ఎంపిరికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనివల్ల మనకి క్లారిటీ అనేది పర్ఫెక్ట్ గా న్యూమరికల్ మేనర్ లో మనకి స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాబ్లం తీసుకున్నారు పావర్టీ రిలేటెడ్, దానికి తగ్గ అది సర్వే చేసి శాంప్లింగ్ తీసుకుని సర్వే చేసి దాని నుంచి వచ్చిన డేటాను మళ్ళీ ఇది ఆర్గనైజ్ చేసుకుని అనాలిసిస్ చేసి దాని నుంచి మనకి ఒక కన్క్లూజన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమిటి లాభం అంటే ఎంపిరికల్ గా మనకి అంటే న్యూమరికల్ గా ఎంపిరికల్ గా కూడా మనకి యాక్యురసీ ఖచ్చితత్వం అనేది ఉండే విధంగా మనకి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చూసుకుంటుంది. దానివల్ల మనకి ఇక్కడ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ప్రాఫిట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ లో కావచ్చు, వాళ్ళకి ఎంపిరికల్ గా యాక్యురసీతో కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళకి కన్క్లూజన్ గా రావాలి కాబట్టి కంపల్సరీ స్టాటిస్టిషియన్స్ వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. అలాగే ఆర్గనైజేషన్ సెక్టర్ లో కూడా గవర్నమెంట్ సెక్టర్ లో కూడా వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సచ్ as రిస్క్ మేనేజ్మెంట్, ఇంక్రీజింగ్ ఎఫిషియన్సీ ఇన్ బిజినెస్ అండ్ గవర్నమెంట్. ఎప్పుడు కూడా మనకి ఎఫిషియన్సీ పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనకి క్లారిటీగా రావాలి అంటే ఇప్పుడు డౌట్స్ అనేవి లేకుండా ఒక మనం నోట్ మాటతో చెప్తే ఒకలాగా ఉంటుంది. అదే మనం మ్యాథమెటికల్ మేనర్ లో కానీ ఇలా స్టాటిస్టిక్స్ మేనర్ లో కానీ మనం చేసి చూపిస్తే వచ్చేది దానికి క్లారిటీగా ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. సో బిజినెస్ సెక్టర్ అనేది కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, వాళ్ళకి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మన వాళ్ళు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ వాళ్ళని చేసిన లేకపోతే ఎకనామిక్స్ లో స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళని కూడా వీళ్ళు అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది స్టాటిస్టిషియన్ గా. నెక్స్ట్ ప్రొడక్ట్ మేనేజర్. ప్రొడక్ట్ మేనేజర్ గురించి చెప్పాలి అంటే వీళ్ళ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి చెప్పాను మీకు నేను, కోరికలు ఏమో అన్లిమిటెడ్ గా ఉన్నాయి, మనకేమో రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ కోరికలు తీర్చాలంటే కంపల్సరీ మనిషికి ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అనేవి కావాలి. ఈ రోజు మనకి ఒక కోరిక పుడుతుంది, నెక్స్ట్ మళ్ళీ రేపటికి ఇంకో కోరిక వచ్చేస్తుంది. ఈ రోజు కన్నా రేపు కోరిక ఇంకా బెటర్ గా ఉండాలంటున్నారు. సో ఇలాంటిటప్పుడు ప్రొడక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఎలాంటి ప్రొడక్ట్ చేయాలి, మనకి తక్కువ కాస్ట్ లోనే వాళ్ళ యొక్క మనకి కన్జ్యూమర్స్ యొక్క వాంట్స్ ఎలా తీర్చాలి, మనకి అలాగే బిజినెస్ కి ప్రాఫిట్ ఎలా రావాలి, ఇలాంటి విషయాల్లో వాళ్ళు ప్రొడక్ట్ మేనేజర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అది ఏ విధంగా అంటే స్ట్రాటజీస్ అండ్ ప్లాన్స్ ఫర్ డెవలపింగ్, లాంచింగ్ అండ్ టెస్టింగ్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ఆర్గనైజేషన్. వాళ్ళ ముందు ఏ ప్రొడక్ట్స్ మనం డెవలప్ చేయాలి, వాటిని ఏ విధంగా లాంచ్ చేయాలి, నెక్స్ట్ వాళ్ళవి మార్కెట్లోకి వెళ్తే ఏ విధంగా వర్కౌట్ అవుతాయా లేదా, లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ మన బిజినెస్ మీద పడే ఛాన్స్ ఉందా అనేది వాళ్ళు దేని మీద టెస్టింగ్లు అన్ని చేసి ప్రొడక్ట్ మేనేజర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ముందుకు వెళ్ళడానికి వీళ్ళు ప్రొడక్ట్ మేనేజర్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తారు. నెక్స్ట్ టు ది వేరియస్ టాస్క్స్ ఇన్వాల్వ్ ఇన్ వర్కింగ్ ఆన్ ఏ స్పెసిఫిక్ ప్రొడక్ట్. మన వర్క్ మీకు ఇంత ముందే చెప్పాను, మనకు ఒక కంపెనీలో వస్తువుల ప్రొడక్షన్ జరగాలి అంటే అక్కడ పీస్ఫుల్ గా మనకి వర్కర్స్ అనేవాళ్ళు వర్క్ చేయాలి. లేకపోతే వాళ్ళకి మనం సర్టెన్ ఫెసిలిటీస్ కల్పించకపోతే వాళ్ళు వర్క్ చేయలేరు. సో వాళ్ళకి పీస్ఫుల్ కండిషన్స్ ఉండే విధంగా చూసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి ఇంకా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎలా ఇంప్రూవ్ అవుతారు అనేది కూడా మనకి ఇక్కడ ప్రొడక్ట్ మేనేజర్ అయినా వాళ్ళు చూసుకుంటారు. టు ది వేరియస్ టాస్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్కింగ్ ఆన్ ఏ స్పెసిఫిక్ ప్రొడక్ట్. అదే విధంగా వాళ్ళకి డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చి వాళ్ళని
వాళ్ళ యొక్క ప్రొడక్షన్ వాళ్ళలోని ఎఫిషియన్సీని ఇంకా బయటకి తీసుకొచ్చి ఆ వర్కర్స్‌లోని వాళ్ళ యొక్క ఇంకా ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి, ఏంటి వీళ్ళు తెలుసుకుంటూ ఆ ప్రొడక్ట్‌ని డెవలప్ చేయడానికి, లాంచ్ చేయడానికి, టెస్టింగ్ చేయడానికి కూడా వీళ్ళు ప్రొడక్ట్ మేనేజర్స్ అనేవాళ్ళు టాస్క్‌లు ఇస్తారు. ఆ టాస్క్‌ల ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఎకనామిస్ట్. మనందరికీ తెలుసు ఎకనామిస్ట్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి డెవలప్ చేయడానికి మనకి కంపల్సరీ ముఖ్యమైన రోల్ ప్లే చేసేవాళ్ళు ఎవరంటే ఎకనామిస్ట్. ఎకనామిస్ట్ అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే స్టడీ ఫైనాన్షియల్ ట్రెండ్స్ రిలేటెడ్ టు స్టాక్స్, బాండ్స్, స్పెండింగ్, ఎక్స్‌చేంజ్, ఎక్స్‌చేంజ్ రేట్స్, ఇన్‌ఫ్లేషన్ అండ్ మోర్. మనకి ఎకనామిక్స్ చెప్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్ ఉంటుంది. పావర్టీ ప్రాబ్లమ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇన్‌ఫ్లేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదంటే రెసిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేకపోతే మనకి మనీ వాల్యూ పడిపోతూ ఉంటుంది. ఇలా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎకనామిస్ట్‌లు ఏం చేస్తారంటే దానికి తగ్గ వాళ్ళు సర్వే చేయించడం ద్వారా కావచ్చు, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్‌ని తీసుకొని అనాలిసిస్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా బయటపడొచ్చు, ఏ పాలసీ మేకింగ్ చేయాలి, ఎటువంటి థియరీస్‌ని డెవలప్ చేయాలి, లేకపోతే మనకి టాక్సెస్ కావచ్చు, డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్ ఎటువంటి మార్పులు చేయాలి, ఫిస్కల్ పాలిసీలో మార్పులు ఎటువంటివి చేయాలి, లేకపోతే మానిటరీ పాలసీ ద్వారా మనం ఎటువంటి మార్పులు చేస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. ఇవన్నీ కూడా ఎకనామిస్ట్ అయిన వ్యక్తులు మనకి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదే ప్రైవేట్ సెక్టర్‌కి వచ్చేస్తే స్టాక్స్ రూపంలో, ఫైనాన్షియల్ రిలేషన్ ట్రెండ్స్‌లో వాళ్ళు నెక్స్ట్ స్పెండింగ్ ఎంత స్పెండ్ చేయాలి, ఎక్స్‌చేంజ్ రేట్ ఏ విధంగా ఉంటే మనకు బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎకనామిస్ట్‌లు అనేవాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు చేసే నెక్స్ట్ పని ఏంటంటే దే కండక్ట్ స్పెసిఫిక్ రీసెర్చ్ టు డెవలప్ ఫోర్కాస్ట్ అండ్ ఇన్ఫార్మ్ టు కోఆపరేషన్స్ అండ్ గవర్నమెంట్ సెక్టర్. నెక్స్ట్ వాళ్ళు భవిష్యత్తుకి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం చేసే ప్రతి పని భవిష్యత్తుని నేస్తుంది. సో మన ఫ్యూచర్ ట్రెండ్స్ కూడా ఆలోచించి ప్రెజెంట్ అండ్ పాస్ట్ ట్రెండ్స్‌ని అనాలిసిస్ చేసి వాటి నుంచి ఫ్యూచర్ ఎక్స్‌పెక్ట్ చేయడం ద్వారా వీళ్ళు భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్ళడానికి ఈ రోజు మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలనేది కూడా మనకి ఎకనామిస్ట్‌లు సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి కాంపెన్సేషన్ మేనేజర్. మనం ఒక జాబ్ చేసేటప్పుడే మనం ముందుగా ఆలోచిస్తాం. మనకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు? లేకపోతే వర్కర్స్‌కి ఆఫ్టర్ మనం జాబ్ కంప్లీట్ అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు? వర్క్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు? సాలరీస్‌కి ఎక్స్‌ట్రా ఏమైనా బెనిఫిట్స్ ఇస్తారా? ఇవన్నీ కూడా ఒక కంపెనీ డిసైడ్ చేయడంలో కావచ్చు, లేకపోతే ప్రాఫిట్స్‌ని డిసైడ్ చేయడంలో కానీ ఇవి మనకి మెయిన్ రోల్ ఉంటుంది. వాటిని మనకి కాంపెన్సేషన్ మేనేజర్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే డెవలప్ చేసి వాటిని అడ్మినిస్టర్ కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్ ప్లాన్స్ టు ఎంప్లాయీస్, ఇండస్ట్రీ రిటైర్మెంట్ ప్లాన్స్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్స్. వాళ్ళు మనకి వెంటనే కాంపెన్సేషన్ యొక్క కల్పించడంలో కావచ్చు, బెనిఫిట్స్ ఎటువంటి బెనిఫిట్ ప్లాన్స్ ఇంప్రూవ్ చేయాలి, లేకపోతే ఎంప్లాయీస్ ఒక్కొక్కరు బిజినెస్ సెక్టర్‌లో మనకి చేసేటప్పుడు వాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్లాన్స్ ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలరు, వాటిని ఎలా వాటికి తగినట్టు పాలిసీస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకి కాంపెన్సేషన్ మేనేజర్ అనే వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఒక లేబర్స్ వెల్‌ఫేర్ మనం పట్టించుకోకుండా మనం ప్రాఫిట్స్‌ని మనం మీకు తెలుసు ఆలోచిస్తే ఆహ్, బిజినెస్ సెక్టర్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మాగ్నిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అని మనం చదువుతూనే ఉంటాం. వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైతే లేబర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ కావచ్చు మీరు ఎవరు తీసుకున్నా వాళ్ళ వెల్‌ఫేర్‌ని ఆలోచించి మనం పాలిసీ మేకింగ్ చేసినట్లయితే మనకి అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్ తక్కువ టైంలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ దే ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ప్రెజెంటింగ్ అండ్ ఆన్సర్ ఎంప్లాయీ క్వెషన్స్. మనకి వీళ్ళు మెయిన్ పాపం క్వెషన్స్ కానీ ఏమైనా లేబర్స్ నుంచి కావచ్చు, వర్కర్స్ నుంచి కావచ్చు, ఎంప్లాయీస్ నుంచి మీరు ఎవరైనా తీసుకోండి. వాళ్ళ నుంచి వచ్చే ఎటువంటి క్వెషన్స్ అయినా కూడా మనం వీళ్ళు కంపల్సరీ ఆన్సర్ చేయవలసింది కాంపెన్సేషన్ మేనేజర్ అనేవాళ్ళు ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్. సీనియర్ మార్కెట్ అనలిస్ట్ అనేసరికి వీళ్ళు ఏం చేస్తారు అంటే మార్కెట్ అనలిస్ట్ రీసెర్చ్ అండ్ స్టడీ ఆఫ్ డేటా అబౌట్ ద సేల్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. అంటే వాళ్ళు ఏం చేసేది రీసెర్చ్ చేస్తారు. మార్కెట్స్ మీకు తెలుసు మన ఎకనామిక్స్ లో మార్కెట్స్ మనం చదువుతాం. మోనోపొలి, ఆల్గోపొలి, డ్యూయోపొలి, పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని ఇలా మనం డిఫరెంట్ గా మనం చదివాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు రీసెర్చ్ వాళ్ళు చేయడం ద్వారా మనకి ఎటువంటి డేటాని మనం కలెక్ట్ చేసి ఆ డేటా మీద అనాలిసిస్ చేసి మనకి సర్వీసెస్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు.
నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ దే మైట్ వర్క్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ టు స్టడీ కన్జ్యూమర్స్ అండ్ కాంపిటీటర్స్ ఆర్ మార్కెట్ రీసెర్చ్ ఫార్మ్. వీళ్ళు మార్కెట్ అనగానే గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? కాంపిటీటర్స్ గుర్తొస్తారు, కన్జ్యూమర్స్ గుర్తొస్తారు. సో ఒక బిజినెస్ చేసేటప్పుడు మనం వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని మనం బిజినెస్ చేస్తారు. సో కన్జ్యూమర్స్ ని సాటిస్ఫై చేయాలి, అట్ ద సేమ్ టైం మనం కాంపిటీటర్స్ నుంచి కూడా మనం ఆ కాంపిటీషన్ తట్టుకున్నప్పుడే బిజినెస్ సెక్టర్ లో మనం ముందుకెళ్ళగలం. సో దానికి కావాల్సిన అనాలిసిస్ కావచ్చు, ఏ విధంగా మనకి ఇంప్రూవ్ అవ్వాలంటే ఏమేమి ఇంకా ఏమేమి అవసరం అవుతాయి అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీ దానికి సంబంధించి రీసెర్చ్ ఎవరు చేస్తారంటే మనకి సీనియర్ మార్కెట్ అనలిస్ట్ అనే వాళ్ళు మనకి చేస్తారు. ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ సెక్టర్లోనూ ఉన్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్స్ లో కూడా మనకి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇందులోనే గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడు మనం గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఏమి ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ, పిహెచ్డి మీరు ఏమి ఎకనామిక్స్ చేసినప్పటికీ వాళ్ళకి లభించే జాబ్స్ ఏంటి గవర్నమెంట్ సెక్టర్లో అంటే, మీరు పిహెచ్డి చేసినట్లయినా ఈడిఎఫ్ కానీ పిహెచ్డి కానీ ఎకనామిక్స్ చేసినట్లయితే వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా సెటిల్ అవ్వచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్గా సెటిల్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్గా మీరు సెటిల్ అవుతారు. దీనికి మెయిన్ ఉండవలసిన మనకి పిహెచ్డి కంపల్సరీ మనం చెయ్యాలి. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అయితే ఏపీ సెట్ ఆర్ నెట్ మీరు క్వాలిఫై అయితే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఎలిజిబుల్ అవుతారు. అసోసియేట్ ప్రొఫెసర్స్ కంపల్సరీ మనకి పిహెచ్డి అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్కి కూడా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్కి కూడా మీరు వెళ్తారు. డిగ్రీ కాలేజ్ లెక్చర్స్కి, జూనియర్ కాలేజ్ లెక్చర్స్కి కూడా మీరు గవర్నమెంట్స్ అనేవి మీకు తెలిసింది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. మీరు ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూస్ అవి పెట్టి వారి ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వీటితో పాటుగా మనకి ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అంటే వీళ్ళు స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళకి, ఎకనామిక్స్ చేసిన వాళ్ళకి వీళ్ళు మనం ఎలిజిబుల్ అవుతాం, మిగతా వాళ్ళు రారు ఇందులోకి. సో ఇక్కడ మీకు కాంపిటీషన్ తక్కువగా ఉండొచ్చు. సో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓ అని మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్టేట్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి సెంట్రల్ వైజ్ చూసుకుంటే ఐఎస్ ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్. మీరు ఇందులో కనుక జాబ్ సంపాదించినట్లయితే మీకు లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనకి సెంట్రల్ లెవెల్లో మనకి ఒక బడ్జెట్ ప్రిపరేషన్లో కావచ్చు, వాటి వెనక ఒక పాలసీ మేకింగ్స్లో కావచ్చు, మీరు చెప్పిన వాటి అన్నింటిలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా మనకి ఎకనామిక్స్ రిలేటెడ్ పోస్టులు రిలీజ్ చేస్తూ ఉంటారు. నోటిఫికేషన్స్ మనం వాటికి అప్లై చేసుకుని మనం అందులో క్వాలిఫై అయితే మనం జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీటితో పాటు మనకి ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఈ సెక్టర్స్ లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మీరు చాలా మంది రాస్తూ ఉంటారు. వాటిలో మనకి ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి. అందులో మనకి ఇండియన్ ఎకానమీ అని, ఏపీ ఎకానమీ ఇలా మనం చదువుతూ ఉంటాం గ్రూప్ 1, గ్రూప్ 2 క్వాలిఫై అవ్వడానికి. ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్స్ కూడా మనం ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ మనం ఎకనామిక్స్ లో చదువుతాం. సో మనకి ఆ విధంగా కూడా మనకి మీకు కాంపిటేటివ్ గా కూడా ఇది ఎకనామిక్స్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీటన్నిటితో పాటు మనకి స్టూడెంట్స్ లైఫ్ లో మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి స్వయం అనే కోర్సెస్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్ కోర్సెస్ కండక్ట్ చేస్తుంది. మీరు దీనికి 1 రూపీ కూడా ఇవ్వనవసరం లేదు. వాళ్ళు మనకి వెబ్సైట్ లో మనకి వెళ్తే స్వయంలోకి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్, ఈ మైండ్స్ లో మనకి ఇందులో మనకి స్వయంలోకి వెళ్తే ఆ వెబ్సైట్ లోకి మీరు రిజిస్టర్ చేసుకుంటే అందులో మనకి చాలా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ లో మీకు ఏది ఇంట్రెస్టో అందులో మనం సెలెక్ట్ చేసుకుని దాని తగ్గట్లు మీరు 2 వీక్స్ ఉంటుంది, 4 వీక్స్ కోర్సెస్ ఉంటాయి, 8 వీక్స్ కోర్సెస్ ఉంటాయి, నెక్స్ట్ 16 వీక్స్ అని ఇలా మనకి ఉంటాయి. వీక్స్ బట్టి మీరు తీసుకున్న సబ్జెక్ట్ బట్టి మీకు క్రెడిట్ పాయింట్స్ కూడా ఇస్తారు. ఆ క్రెడిట్ పాయింట్స్ బట్టి మీకు ఈ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పీజీ లెవెల్లో మీరు ఇలాంటివి చేసిన, డిగ్రీ లెవెల్లో చేసిన, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీ లెవెల్స్లో చేస్తారు. మనకి సర్టిఫికేట్స్ మీకు ఫ్యూచర్లో మీ ప్రొఫైల్ పెంచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ జాబ్స్ మీరు వెళ్ళినప్పుడు ఇవి పెట్టినట్లయితే మీకు వెయిటేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ విధంగా నాకున్న నాలెడ్జ్ వరకు ఈ కోర్స్ అని చెప్పడం జరుగుతుంది. మనకి ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయి. వాటినింటిలో కూడా మనం ఎకనామిక్స్ కంపల్సరీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవే కాకుండా నేను ఇంకా మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి.
క్రెడిట్ అనలిస్ట్గా మీరు సెటిల్ అవ్వచ్చు, రీజనల్ ఫైనాన్స్ అడ్వైజర్గా మీరు సెటిల్ అవ్వచ్చు, ఎకనామిక్ కన్సల్టెంట్గా మీరు సెటిల్ అవ్వచ్చు, లోన్ ఆఫీసర్గా, పోర్ట్ఫోలియో మేనేజర్, కార్పొరేట్ లాయర్ కింద, ఎకనామిక్ రీసెర్చ్ అసిస్టెంట్గా, ఫైనాన్షియల్ రిస్క్ అనలిస్ట్గా, మొత్తం ఇవన్నీ మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మరి మేడం ఇవన్నీ ఉన్నాయి కానీ మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతామంటే గవర్నమెంట్ జాబ్స్ ఏవొస్తాయి మనకి. ఇవన్నీ ఉన్నా కూడా కొంతమందికి తెలియదు మనకి. కార్పొరేట్ సెక్టర్‌లో మనల్ని తీసుకుంటారనే విషయం కూడా మనకు పెద్దగా తెలియదు. మనం ఎప్పుడు కూడా డిగ్రీ కాలేజ్ లెక్చర్స్‌కి వెళ్దామా, జూనియర్ కాలేజ్ లెక్చర్స్‌కి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ మనం ఎక్కువ గవర్నమెంట్ సెక్టర్ మీద మనం ఐడియా ఉంటుంది. మనం పీజీ స్టూడెంట్స్ మనకి నెట్, ఏపీ సెట్ ఇలాంటివి మాట క్వాలిఫై అయితే మీకు ఫ్యూచర్‌లో చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. మీరు ఫోర్త్ సెమ్ ఉన్నప్పుడే మీరు రాయొచ్చు. పీహెచ్‌డీ చేయడానికి మీకు నెట్ చాలా ఈ జేఆర్ఎఫ్ కానీ వచ్చినట్లయితే మీకు వాళ్ళే మీకు ఫండ్ ఇస్తారు కాబట్టి పీహెచ్‌డీ చేయొచ్చు. ఇండియాలో ఎనీ కాలేజ్‌కి మీరు వెళ్ళొచ్చు. అదే ఏపీ సెట్ క్వాలిఫై అయితే మీరు ఇక్కడ మనకి డిగ్రీ కాలేజ్ లెక్చర్స్‌గా యూజ్ అవ్వచ్చు. లేదా బయట మీకు ప్రైవేట్ సెక్టర్‌లో కూడా కావచ్చు. లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సెటిల్ అవ్వడంలో కావచ్చు. మీకు ఇదన్నింటిలో కూడా మీకు యూజ్ అవుతుంది. నేను ఈ ఏపీ సెట్, నెట్ గురించి మీకు ఒక వీడియో చేస్తాను. ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి, మీరు ఎలా చదవాల్సి ఉంటుంది, ఏ ఏ మైక్రో ఎకనామిక్స్‌కి ఎన్ని మార్క్స్ వస్తాయి, లేదా మైక్రో ఎకనామిక్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా చదివితే బాగుంటుందనే దాని మీద ఒక వీడియో చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఈ విధంగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎకనామిక్స్ మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ఇన్ని ఆపర్చునిటీస్ ఉండడం వల్ల మనం ఏంటంటే ఎకనామిక్స్ చదవడం వల్ల మనం పెద్ద లాభాలే ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటాం. మనకి ఎప్పుడు కూడా అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. ఏ జాబ్ మనకి మీరు చేయాలనుకుంటున్నారో ఆ జాబ్‌కి తగ్గ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి. దానికి తగ్గట్లు మనం చదువు ఉండాలి. దాని తర్వాత మనకి ఆ నాలెడ్జ్ కూడా అదే విధంగా ఉండాలి. మనం సర్టిఫికేట్ కోసమో, లేకపోతే రేపు ఎగ్జామ్ అయితే నైట్ చదివేసి మనం ఎగ్జామ్ రాసేద్దాము. లేకపోతే ఒక ఓల్డ్ క్వెషన్ పేపర్స్ బట్టి మనం ఎగ్జామ్ రేపు గట్టెక్కేస్తే చాలు అనుకుంటే మనం అంత నాలెడ్జ్ గెయిన్ చేయలేం. సో, మనం ఎప్పటికప్పుడు నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటూ మీ టీచర్స్ చెప్పిన లెసన్స్ వింటూ, మీ టెక్స్ట్ బుక్స్ అన్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు మీరు ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మీకు కోర్స్ కంప్లీట్ అవ్వగానే మీరు 100% మీరు మంచి సాలరీతో ఎకనామిక్స్ ద్వారా మీరు జాబ్ జాయిన్ అయిపోతారు. అందులో నో డౌట్ అసల. సో, మీరు ఇన్ని ఆపర్చునిటీస్ మనకున్నాయి. సో, మనం ఏ ఆపర్చునిటీ మీకు ఇష్టమో, మీరు సరిపోతారని మీరు అనుకుంటారో దానికి తగ్గ స్కిల్స్‌కి సంబంధించి మీరు డెవలప్ చేసుకోవాలి. దాని అవసరమైతే వాటికి సర్టిఫికేట్ కోర్సెస్ కూడా బయటున్నాయి. మీరు వాటిని కూడా చేసి మీకు నచ్చిన పొజిషన్‌లో మీరు 100% సెటిల్ అవుతారు. నాకు నా 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీరు దానికి చేయాల్సిందల్లా మీ తరపు నుంచి మీరు 100% మీరు ఎఫెక్ట్ పెట్టాల్సింది దాని మీద. మేమేదో చదువుతాము, ఏదో కొద్దిగా చదివేసి ఎగ్జామ్ రాసేస్తాము అనుకుంటే సెటిల్ అవుతాము. మనకు నచ్చినట్లు సెటిల్ అవ్వలేం. మనకు నచ్చినట్లు లైఫ్ కొనసాగించడంలోని ఆనందం ఏదో వచ్చింది సెటిల్ అయిపోవడంలో వచ్చిన ఆనందం కంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో, మీకు నచ్చిన జాబ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్లు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీరు ఫ్యూచర్‌లో మంచి జాబ్స్ పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎకనామిక్స్ చేసే వాళ్ళకి ముందు చాలా డౌట్స్ ఉంటాయి. ఎకనామిక్స్ చేస్తే ఏం అడ్వాంటేజెస్ ఉంటాయా? లేకపోతే బయటకెళ్తే జాబ్ వస్తుందా? లేకపోతే మన ఈ జాబ్స్ అన్ని మనం కొట్టగలమా? అవన్నీ చదవగలమా? అని చాలా చాలా డౌట్స్ ఉంటాయి చదివే ముందు, కోర్స్ తీసుకునే ముందు. వాళ్ళందరికీ మీరు ఈ షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు మనకి కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల మనకి ఈ జాబ్స్ పొందొచ్చు మనకి అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఫ్యూచర్‌లో ఏదైనా చేయగలం కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ లేదు మేడం మాకు ఈ విధంగా చేయండి. లేకపోతే ఇంకా మాకు ఇది కావాలని మీరు అడిగితే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను దాన్ని డెవలప్ చేసుకుంటాను. నాకున్న నాలెడ్జ్ వరకు మాత్రం మీతో ఇవన్నీ విషయాలు షేర్ చేసుకున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియో ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.